వెల్కమ్ టు అభి టీచింగ్ ఛానల్. క్లాస్ తెలుగు బుక్ ర్యాపిడ్ రివిజన్ భాగంగా చూస్తున్నాం. ఓకే, మనం ఫస్ట్ విషయ సూచిక చూస్తున్నాం. చూడండి, ఇక్కడ లెసన్స్ పేరు, ఇతివృత్తము, ప్రక్రియలు ఇచ్చాడు. మనకి ఎలా గుర్తుండాలి అంటే, మనకు ఒకసారి లెసన్లు చదివితే మన లెసన్ ఎలా ఉంది, గేయ రూపంలో ఉందా, డైరీ లాగా ఉందా, వ్యాసం లాగా ఉందా, మనకు తెలిసిపోతుంది అన్నమాట. లెసన్ చదివితే ఇవి గుర్తుంటాయి. లేదు డైరెక్ట్ గుర్తుండాలంటే కష్టం. కొంచెం లెసన్లు చదివితే మనకి అవన్నీ గుర్తుంటాయి. ఓకే, ఖచ్చితంగా విశేష సూచన నుంచి బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, మహాత్ముడు లెసన్ తీసుకున్నాం. మహాత్ముడు లెసన్ ఏం సూచిస్తుంది? గేయమా, వ్యాసమా, కథన, ఇలా అడుగుతుంటారు. ఏంది? వ్యాసం. ఎట్లా? ఓకే, మనం ఫస్ట్ లెసన్ చూస్తున్నాం. ఫస్ట్ లెసన్ ఇస్ వానదేవుడ పాఠం, గేయ ప్రక్రియకు సంబంధించింది. ఓకే, చూడండి, వానదేవుడ పాఠంలోని మనం బిట్స్ చూసినట్టయితే, వాన ఏ దిక్కున కురవాలని కోరుకుంటున్నారు లెసన్లో అంటే తూర్పు దిక్కున. ఓకే, ఇక్కడ చూడండి, కుంటలు మత్తడై దుంకాలే, చెరువులు అలుగులై పారాలి. కుంటలు మత్తడై దుంకాలి అంటే మనకు ఆప్షన్లు ఇచ్చినప్పుడు అలుగులు కూడా ఇస్తారు. అలుగు ఇచ్చి, మత్తడి ఇచ్చి, 1/2 ఇచ్చి, నన్ ఆఫ్ దిస్ అని 4 ఆప్షన్లు ఇస్తారు. కుంటలు మత్తడి, చెరువులు అలుగులై పారాలి. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అది ఒకసారి చూసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఎన్ని పరగాణాలు అంటే 12 పరగాణాలు. పరగాణం అంటే ఏంది? భూమిలో కొంత భాగం. అలా చూడండి, ఎన్ని ధాన్యాలు అంటే 12 ధాన్యాలు. ఓకే, మనం ఇక్కడ చూసినట్టయితే గ్రామర్ పార్ట్ చూడండి, ఇక్కడ పదాలు ఇచ్చాడు. ఫస్ట్ ఆ, మ, ల అనే అక్షరాలు ఉన్నాయని మనకి తెలియజేశాడు. పిల్లలకు ఎలా నేర్చుకుంటారు అనే దానికి ఆ నుంచి ఔ వరకు అచ్చులు, సున్నా, అరసున్నా, విసర్గ, ఉభయాక్షరాలు, కా నుంచి రోతి వరకు హల్లులు అని తెలియజేస్తారు. ఆ నుంచి ఔ వరకు మాత్రమే అచ్చులు, ఆ మహా కాదు, ఔ వరకు అచ్చులని. ఇక్కడ వృతం దీర్ఘం లేదు. ఓకే, ఇది కొంచెం ఐడెంటిఫై చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఎలా ఏర్పడతాయి అంటే మనం ఫస్ట్ ధనులను పలుకుతాం. ధనుల నుంచి గుర్తులు వస్తాయి. ఆ గుర్తులను అక్షరాలుగా మారుతాయి. అక్షరాలన్నిటిని వర్ణమాలుగా మార్చుతాం. చూడండి, ఫస్ట్ ధనులు పలికి దానిలో గుర్తులు ఇస్తాం. గుర్తుల నుంచి అక్షరాల నుంచి వర్ణమాల. ఆర్డర్ ఇంపార్టెంట్. ఓకే, ప్రతిదీ ఇంపార్టెంటే అని చూసుకోవాలి. బాలభీముడు లెసన్ చూడండి, ఇక్కడ బాలభీముడు, తల్లి కుంతిదేవి, తండ్రి పాండురాజు, వాళ్ళు 5 మంది పాండవులు చూడండి. ఓకే, ధర్మరాజు పెద్ద అని వాళ్ళ పేర్లు ఇచ్చారు. నెక్స్ట్ పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు, హస్తినాపురానికి రాజు, ధృతరాష్ట్రుడి పెద్ద కొడుకు దుర్యోధనుడు, వీళ్ళ గురువు వచ్చేసి ద్రోణాచార్యుడు. ఓకే, ఇక్కడ చూడండి, గదాయుద్ధం ఎవరికి జరుగుతుంది? ఇక్కడ గదా పట్టుకొని ఉన్నాడు కదా, గదాయుద్ధం ఎవరెవరు జరుగుతుంది అంటే చెప్పండి. దుర్యోధనికి, భీమునికి గదాయుద్ధం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ దుర్యోధనుడు తీగలతో చుట్టి నదిలో పడేస్తారు కదా, అక్కడ నాగరాజు బంధువు అని తెలుస్తుంది. అయితే ఎన్ని ఏనుగుల బలం ఇచ్చాడు అని అడగడానికి ఛాయిస్ ఉంది. ఎన్ని అంటే 1000 ఏనుగుల బలం. మనకు 10 లేదా 100, 1000, 20 ఇలా ఇస్తుంటారు ఆప్షన్. 1000 ఏనుగుల బలం. మనకు అప్పుడు 100 అని కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాప, బాబమ్మ, ఈ అక్షరాలు పెదాలు కలుస్తాయని మనకి ఇక్కడ చూపించారు. ఓకే, నెక్స్ట్ అమ్మ పాఠం. అమ్మ గేమ్ ఎవరు రాశారంటే వేముగంటి నరసింహాచార్యులు. ఇంపార్టెంట్, పేరు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాల గురించి జస్ట్ మనకు తెలియజేస్తారు, ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఓకే, అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. నెక్స్ట్ దయ. నెక్స్ట్ మన పండుగ లెసన్ ఇంపార్టెంట్. చైత్రమాస మొదటి తిథి పాడ్యం ఈరోజు జరుపుకునేది ఉగాది. దిట్ ఈస్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, 9 రోజుల తర్వాత, ఉగాది తర్వాత 9 రోజులకు, చైత్ర శుద్ధ నవమి, శ్రీరామనవమి, 9 రోజులకు. ఓకే, అంటే 9 రోజుల తర్వాత కాదు, 9 రోజులకు, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనము దసరా పండుగ ఎందుకు జరుపుకుంటామంటే రావణాసుని సంహరించారు కాబట్టి. మరియు పాండవులు జమ్మి చెట్టు పైన ఆయుధాలు దాచి ఆ రోజే తీశారని, ఆ రోజు పాలపిట్టని చూడడం కానీ, జమ్మి చెట్టు పూజ చేయడం కానీ ఇలాంటివి అవుతుంటాయి. చూడండి, దసరా పండుగ తర్వాత మనకు అశ్వాయుజ బహుళ అమావాస్య రోజు, దసరా తర్వాత 20 డేస్కి వస్తుంది.
ఓకే, ఎందుకు జరుపుకుంటాం దీపావళి అంటే నరకాసుని వధ జరుగుతుంది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవి పూజలు చేసుకుంటారు. ఓకే, లింగం ఆవిర్భవించినప్పుడు శివరాత్రి అని, వినాయకుని పుట్టినరోజు వినాయక చవితి అని, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం. ఓకే, బక్రీద్ మొహరం అనేవి త్యాగానికి ప్రతీకరంగా జరుపుకుంటాం. రంజాన్ ఒక పేరు, దీనికి మరో పేరు రంజాన్కి ఈద్ ఉల్ ఫితర్. ఓకే, డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ. ఇక్కడ చూడండి, మనకు మాసాల పేరు అడిగారు అంటే మనకు చాయిస్ ఉంది అడగడానికి. ఓకే, అంత చిన్నవి ఎవరు అడుగుతారు అనుకోకండి, చెప్పలేం. చూడండి, బొడ్డెమ్మ పండుగ గురించి ఇచ్చారు. తీజ్ పండుగ, బొడ్డెమ్మ పండుగ. తీజ్ పండుగ బొడ్డెమ్మ పండుగను పోలి ఉంటుంది. ఎవరు జరుపుకుంటారు అంటే కన్నయ్య పిల్లలు జరుపుకుంటారు. శీతలా భవానికి పూజలు చేసి ఆ పండుగను జరుపుకుంటారు. దూసరే తీగలతో అలిన బుట్టలో పుట్టమను తెచ్చి పోస్తారు. ఓకే, నాయకుని చేతి మీదుగా పుట్టమని పోస్తారు. నానబెట్టిన గోధుమలు చల్లుతారు. 9 రోజుల తర్వాత దాన్ని మళ్ళీ నిమజ్జనం చేస్తారు. అట్లా. ఓకే, మనకి క్వశ్చన్లో మనకి ఇది రావచ్చు. ఎట్లా అడుగుతారంటే ఇచ్చిన గేయాన్ని పొడిగించడం అనేది దేని కిందికి వస్తుంది అంటే సృజాత్మక కిందికి వస్తుంది. ఇలా మనకు అడగడానికి చాయిస్ ఉంది. నెక్స్ట్ కాకుల లెక్కలు. ఆగ్రా పట్టణంలో అక్బరు బీర్బల్ కథ చదివే ఉంటారు. ఎన్ని కాకులు ఉన్నాయంటే 6803 కాకులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లేగదూడ గేయం. మన లెసన్ చదివితే ఒకసారి మన లెసన్ ఏ రూపంలో ఉన్నది అనేది మనకు తెలిసిపోతుంది. నీటి అందాల లెసన్ ఇంపార్టెంట్. చూడండి, లక్నవరం 2 గుట్టల మధ్య ఉంటుంది. అందమైన చెరువు ఇది. ఎక్కడ ఉంటుందంటే జయశంకర్ జిల్లాలోని ములుగు మండలంలో ఉంటుంది. జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి సమీపంలో ఉంటుంది. అడవి ప్రాంతంలో 2 గుట్టల మధ్య అందమైన విహార స్థలం. హైదరాబాద్కు 212 కిలోమీటర్లు, వరంగల్కి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే, ఈ చెరువును ఎవరు తవ్వించారంటే కాకతీయుల రాజులు. ఓకే, ఇక్కడ 13 ద్వీపాలు ఉంటాయి. దానిలో మూడు ద్వీపాలను కలిపి రోప్వేను ఏర్పాటు చేస్తారు. బోటింగ్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కుంటల, దీన్నే కుంతల జలపాతం అని కూడా అంటారు. ఇది ఏ జిల్లాలో ఉందంటే నిర్మల్ జిల్లాలో ఉంది. ఓకే, ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీర్గా పిలుస్తారు. ఓకే, నిర్మల్ జిల్లాలోని ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కండెం నదిపై ఉంది. ఏ నది అంటే కండెం నదిపై ఉంది. ఇది చూడండి, ఇక్కడ నేరగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. NH44 రోడ్డుకు ఉంటుంది. ఓకే, దాదాపు ఇది 145 అడుగులు లేదా 45 మీటర్ల ఎత్తులో ఉంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 145 అడుగులు, దానిలో లాస్ట్ 45 మీటర్లు ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాగార్జున సాగర్ ఎక్కడ ఉంది అంటే అందరికీ తెలిసిందే, నల్గొండ జిల్లాలో ఉంది. కృష్ణానది పైన ఉంటుంది. ఇది మన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు 1955. ఓకే, ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం. ఓకే, ఇక్కడ ఇష్వాకుల రాజులు దీన్ని విజయపూర్ అని పేరుతో పిలుస్తారు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల తర్వాత అనుపు అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ ఏముందంటే నాగార్జునుడు విశ్వవిద్యాలయం నిర్మించాడు. ఇక్కడ అనుపు అనే ప్రాంతం. ప్రపంచంలో ఎత్తైన రాతి కట్టడం అయితే ఇండియాలో 2వ బహుళ సార్థక ప్రాజెక్టు కింద వెళ్తుంది. ఇది రోజుకి 810 మెగావాట్ల విద్యుత్ను ఇస్తుంది. ఓకే, ఇది వరుస క్రమంలో ఉంచాలి. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. దాని ఆధారంగా ఈ కింద ఇచ్చిన 4 కూడా వరుస క్రమంలో ఉంచాలి. చూడండి. ఓకే, ఫస్ట్ వర్షం తర్వాత చెరువుల తర్వాత పంటల తర్వాత సంతోషం. నెక్స్ట్ నది మీద ఆనకట్టలు తర్వాత కాలువల తర్వాత వ్యవసాయానికి. నెక్స్ట్ చెరువు తర్వాత చేపలు పడతారు, అంగడి, ఆదాయం. ఓకే, నదులు, ఆనకట్ట, కాలువలు, పంటలు. ఇక్కడ చూడండి, పొట్టిగా పలికే వాటిని అశ్వాలని, దీర్ఘం తీసి పలికితే దీర్ఘాలని అంటారు. ఓకే, నెక్స్ట్ మతిమరుపు ఈగ. ఈ లెసన్లో ఏమైనా టాపిక్ లేదు, జస్ట్ జోక్గా ఉంటుంది. ఏమేమి చూడాలి గేయం ప్రకృతి అందాల గురించి తెలియజేస్తుంది. గేయాన్ని పొడిగించడం కానీ, ఇద్దరు సంభాషించడం కానీ,
అది సృజాత్మక కిందికి వస్తుంది. నెక్స్ట్ లెసన్ ఈజ్ వేమన శతకం. దీనిలో పద్యాలు ఇచ్చి మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకో ఇక్కడ ఇచ్చారా, అదే వేమన పద్యంలోనే ఊర్వి అంటే భూమి, సజ్జనులు మంచివారు, ఇలా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. ముచ్చు అంటే దొంగ. మనకు దానిలో ఆన్సర్లు కావాలంటే బుక్ వెనక ఉంటాయి కదా, వాటిని చూసుకుంటే సరిపోతుంది. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఓకే, హల్లు గుర్తుపెట్టుకోండి, హల్లు. ఒక హల్లుకు మరొక హల్లు కాకుండా ఒక హల్లుకు మరొక హల్లు చేరితే సమితాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ద్విత్వాక్షరం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఇచ్చారు ఇక్కడ. ఎప్పుడు ఏర్పడింది అని మాకు నాకు తెలుసు, జూన్ 2, 2014. ఓకే, ఇక్కడ జింక పేరు యాక్సిస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి జింక పేరు అంటే యాక్షన్ చేస్తుంది కాబట్టి యాక్సిస్ ఇలా. ఓకే, మనకు అందరికి తెలిసింది ఇది. నెక్స్ట్ మన దేశానికి సంబంధించిన జాతీయ చిహ్నాలు ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఇగో చూడండి, ఒక హల్లుకు మరో హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. అదే హల్లు ఒత్తు చేరితే ద్విత్వాక్షరం. ఓకే, తోటతల్లి ఇంపార్టెంట్. ఎవరు రాశారు అంటే డాక్టర్ సినారే. అమ్మ పాఠం ఎవరు రాశారు? వేమగంటి నరసింహాచార్యులు. ఓకే, చాలాసార్లు అడిగిన క్వశ్చన్. చూడండి, ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తు చేరాయి, ఇట్లయితే ఆ హల్లులను 2 హల్లులు చేరితే సంశ్లేష అక్షరాలు అంటారు. ఒకదానికి 2 ఒత్తులు వస్తాయి. నెక్స్ట్ మహాత్ముడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్రిబాయి. ఎప్పుడు పుట్టారు అంటే 1869 అక్టోబర్. ఎప్పుడు చనిపోయారంటే 1948 జనవరి 30. ఓకే, హరిశ్చంద్ర నాటకం ఇతని జీవితంలో చాలా ప్రాముఖ్యత తీసుకొచ్చింది. దీని నుంచి అతను నేర్చుకున్న పాఠాలు ఏంటంటే క్రమశిక్షణ, సత్యం, అహింస. హరిశ్చంద్ర నాటకం నుంచి తెలుసుకున్నాడు. ఓకే, ఇక్కడ ఒక కొటేషన్ ఉంటుంది చూడండి. అవసరానికి మించి ఉప్పైనా సరే వండించుకోవద్దు, నీరు కూడా వృధా చేయకూడదు, ఆశ్రమం ఆస్తి అందరిది. ఇవి ఎవరు చెప్పారు వాక్యాలు అని అడుగుతారు. ఓకే, గాంధీ గారు. నెక్స్ట్ చెట్టు కోరిక. చెట్టు కోరిక హాస్యానికి సంబంధించింది, పెద్దగా ఏముండదు. చెట్టు వెళ్ళిన ఊరు ఏంటంటే మిట్టపల్లి. అయితే చెట్టుకు మంటలు అంటుకుంటాయి, మంటలు ఆర్పింది ఎవరంటే పక్షులు. కట్టెలు కొట్టే వారి నుంచి చెట్టును కాపాడింది ఎవరంటే చీమలు. ఇక్కడ పోలీస్ నుంచి కాపాడింది ఎవరంటే కోతులు. ఓకే, నెక్స్ట్ ఏకవచనం బహువచనాలు ఇక్కడ అడిగారు. కీళ్ళు, ఇది రోళ్ళు. ఇంక మిగిలినవన్నీ మాకు తెలిసినవే. ఓకే, ఇక్కడ అర్థాలు వచ్చి ఇంపార్టెంట్. ఓకే, అధికులు, గొప్పవారు. మనకు అన్నీ నేర్చే అవసరం లేదు, ఎందుకంటే కొన్ని ఈజీగానే ఉంటాయి, గుర్తుపట్టగలం. కొన్నిటిని గుర్తుపట్టలేము. ఇప్పుడు ఎన్నుట ఉంది, ఎన్నుటను గుర్తించడం కొంచెం కష్టం. లెక్కించుట, వెతుకుట, ఊర్వి, భూమి. ఆవాల గోపాలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. ఇరుమారు 2 సార్లు. కొన, అడవి. గిట్టుట, నశించుట. గుమ్మి, ధాన్యం నిల్వ చేసేది. ఓకే, జాము, ప్రతి 3 గంటలకు ఒక జాము, ఇలా. ఓకే, తోచు, ఆలోచన. దీనులు, పేదవారు. ద్వేషం, పగ. పొదరిల్లు తెలిసిందే. పరగణాలు, భూమిలో కొంత భాగం. మనకు లెసన్లో ఉంది కాబట్టి అడగడానికి చాయిస్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, నారాజు అంటే బాధ, అసంతృప్తి. ఇక్కడ చూడండి, బేల, అమాయకత్వం. ముచ్చు, దొంగలు. ముమ్మారు 3 సార్లు. ఇరుమారు అంటే 2 సార్లు, ముమ్మారు అంటే 3 సార్లు. మేలిమి, స్వచ్ఛమైన. మేలిమి బంగారం అన్నవరా, అలా స్వచ్ఛమైన. వేతలు, బాధలు. వీరిచ్చి ఇంపార్టెంట్, బ్రహ్మ విధాత. ఓకే, బాలల్లారా, బంగారు కొండల్లారా. గేయాన్ని రాసింది ఎవరంటే కపిలవస్తు లింగమూర్తి. ఓకే, తోటతల్లి రాసింది డాక్టర్ సినారే. అమ్మ పాఠం రాసింది వేమగంటి నరసింహాచార్యులు. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.